నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కీలక పరిణామం. పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన నిందితుడు కొమ్మాకుట్లు. గంగవరం పోర్టు వద్ద మత్స్యకార కుటుంబాల ఆందోళన. వన్ టైం సెటిల్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్. సైకిల్పై వెళుతూ ఉండగా ఆర్టీసీ బస్సు కింద పడి బాలుడు మృతి. నెల్లూరు జిల్లా రాముడుపాలెంలో దుర్ఘటన. మరోసారి పతనమైన దేశీయ కరెన్సీ. డాలర్తో పోలిస్తే 90.07కు చేరిన రూపాయి విలువ. ఇండిగో విమానాల సేవల్లో వరుసగా 7వ రోజు అంతరాయం. పరిస్థితి మెరుగుపడుతున్నప్పటికీ ఇవాళ 350కి పైగా సర్వీసులు రద్దు. వన్ టైం సెటిల్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ గంగవరం పోర్టు వద్ద కాంట్రాక్టు కార్మికులు ఆందోళన చేపట్టారు. 2 ఏళ్లు గడుస్తున్నా తమకు రావాల్సిన బకాయిలు ఇవ్వటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. బారికేడ్లను తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు మత్స్యకారుల మధ్య తోపులాట జరిగింది. నిరసనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించగా కాంట్రాక్టు కార్మికులు వారి కుటుంబాలు పోర్టు గేటు వద్దే నినాదాలు చేశారు. మాకు వన్ సైడ్ సెటిల్మెంట్ 27 లక్షల రూపాయలు ఇచ్చేస్తామని అగ్రిమెంట్ చేసి అది 60 రోజుల్లో ఇస్తామని చెప్పి 2 సంవత్సరాలుగా కార్మికులకు రావాల్సిన డబ్బుల్ని సక్రమ పద్ధతిలో ఇవ్వకుండా దోబుచ్చులాట ఆడుతూ ఇదిగో రేపు ఇదిగో మాపు అనే చెప్పే విధంగా వచ్చి ఈరోజు చేతులు ఎత్తేసే వ్యవహారం కనిపించింది. తక్షణమే మాకు రావాల్సిన కార్మిక చట్టాల్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకు తక్షణమే విడుదల చేయించాలా మేనేజ్మెంట్. మాకు ఏదైతే ఒప్పందం ప్రకారంగా 27 లక్షల రూపాయలు ఒప్పందం చేశారో అది 24,80,000 ఇచ్చారు. తక్కువ 2,30,000 రూపాయలు రావాల్సింది ఉంది. పిఎఫ్ డబ్బులు కట్టగా వాళ్ళు ఏమించి మాది పెట్టుకుంటే పిఎఫ్ పెట్టుకుంటే 2 సైడ్లు పెట్టుకున్నా సింగిల్ సైడ్ పెట్టుకున్నా సరే అది రిజెక్ట్ చేస్తున్నారు. డాగ్ యార్డ్కి వెళ్ళా సిప్ యార్డ్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళా సరే గేట్ పాస్ ఇవ్వట్లేదు. మేము ఎలా బతకాలా? ఓ పక్క జెట్టి లేదు, జెట్టి నిర్మాణం లేదు. మేము ఏం తిని బతకాలా? ఎటువంటి షరతులు లేకుండా నేరుగా మీ అకౌంట్లో వేస్తామని చెప్పి ఈ రోజు వరకు 2,20,000 నుండి 2,30,000 రూపాయల వరకు కోత పెట్టి ఆ డబ్బులు అడుగుతూ ఉంటే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాము రిటర్న్స్ పెట్టుకోండి అని చెప్పేసి అన్నారు. యాజమాన్యం చెప్పిన ప్రకారంగా మళ్ళీ రిటర్న్స్ పెట్టడం జరిగింది. యాజమాన్యం వారు ఇప్పటికన్నా కళ్ళు తెరుచుకొని మా కార్మికుల కష్టాన్ని 2,20,000 30,000 రూపాయలు బ్యాంకులో పడాలి. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కీలక అనుచరుడైన కొమ్మాకుట్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కుట్లు A2గా ఉన్నాడు. కొంతకాలంగా అతను అజ్ఞాతంలోకి వెళ్లిపోగా పోలీసులు గాలింపు చేపట్టారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులోని ఇతను నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 2 కేసుల్లో అతని ప్రమేయంపై విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఓవైపు పోలీస్ స్టేషన్లో లొంగిపోతూనే సత్యవర్ధన్ ఎవరో తనకు తెలియదని కొమ్మాకుట్లు సెలవిచ్చారు. డాలర్తో పోలిస్తే రూపాయి మరోసారి పతనమైంది. ఉదయం ట్రేడింగ్లో డాలర్తో పోలిస్తే 12 పైసలు పతనమై 90.07 రూపాయలకు చేరింది. డాలర్ డిమాండ్ పెరుగుదల, సరఫరా తగ్గుదల, నిరంతర విదేశీ నిధుల అవుట్ఫ్లో, ఇండియా అమెరికా వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి రూపాయి పతనానికి కారణాలుగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాగా ఈ నెల 4న తొలిసారి డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 90 మార్కును దాటింది. అయితే రూపాయి పతనం ద్రవ్యోల్బణం లేదా ఎగుమతుల్ని ఇప్పటివరకు ప్రభావితం చేయలేదని ఆర్థిక నిపుణులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవల్లో అంతరాయం 7వ రోజు కొనసాగుతోంది. ఆదివారంతో పోలిస్తే పరిస్థితి మెరుగుపడినప్పటికీ ఇవాళ 350కి పైగా విమాన సేవల్ని రద్దు చేసినట్లు ఇండిగో ప్రకటించింది. ఢిల్లీలో 134, బెంగళూరులో 127, చెన్నై విమానాశ్రయంలో 71 విమానాల్ని రద్దు చేసినట్లు తెలుస్తోంది. ముంబై, కోల్కతా, హైదరాబాద్, అహ్మదాబాద్ విమానాశ్రయాల్లోనూ రద్దులు కొనసాగుతున్నాయి. శనివారం 1000కి పైగా విమానాలు రద్దవగా పైలట్లకు వారాంతపు విశ్రాంతికి సంబంధించిన FDTL నిబంధనను డీజీసీఏ తాత్కాలికంగా సడలించడంతో ఆదివారం పరిస్థితి మెరుగుపడింది. ఆదివారం 650 విమానాలు రద్దయ్యాయి.
అటు ఎయిర్పోర్టులో ఇండిగో పర్ఫార్మెన్స్ కూడా పెరిగినట్లు గణాంకాలు విడుదలయ్యాయి. కాగా రద్దు చేసిన విమానాలకు గాను ఆదివారం సాయంత్రం నాటికి 610 కోట్ల రూపాయలని వినియోగదారులకు ఇండిగో రీఫండ్ చేసింది. ఎయిర్పోర్టులో ప్రయాణికుల నుంచి వేరు చేసిన 3,000కు పైగా బ్యాగేజీని దేశవ్యాప్తంగా ఉన్న ప్రయాణికులకు డెలివరీ చేసింది. నెల్లూరు జిల్లా రాముడుపాలెంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆర్టీసీ బస్సు కింద పడి 11 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. అన్నదమ్ములు కిరణ్, ప్రదీప్ సైకిల్పై పాఠశాలకు వెళుతున్నారు. 9 ఏళ్ల ప్రదీప్ సైకిల్ తొక్కుతుండగా 11 ఏళ్ల కిరణ్ వెనక కూర్చున్నాడు. ఇందుకూరుపేట మండలం రాముడుపాలెం వద్ద సైకిల్ను బస్సు ఢీకొట్టింది. సైకిల్ తొక్కుతున్న ప్రదీప్ పక్కకు పడిపోయాడు. వెనక కూర్చున్న కిరణ్ బస్సు టైర్ కింద పడి మృతి చెందాడు. కుటుంబానికి పెద్ద దిక్కైన నాన్న సైతం ఇటీవలే చనిపోయాడు. ఆ విషాదం నుంచి తేరుకునే లోపే పెద్ద కుమారుడు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. పల్నాడు జిల్లా గణపవరం వద్ద ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్త కోణం వెలుగు చూసింది. ఈ నెల 4న కంటైనర్ను వెనక నుంచి కారు ఢీకొట్టడంతో 5గురు విద్యార్థులు మృతి చెందారు. రోడ్డుపై ఒక్కసారిగా కంటైనర్ను ఆపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తేల్చారు. బ్రేక్ ఇన్స్పెక్టర్ పేరుతో నరసరావుపేట డీఎస్పీ ఆఫీసులో పనిచేస్తున్న ఏఎస్ఐ కుమారుడు, అతని అనుచరులు కంటైనర్ను ఆపినట్లు గుర్తించారు. ఈ మేరకు సీసీ కెమెరాల్లో దృశ్యాలు నమోదయ్యాయి. ఏఎస్ఐ కుమారుడు బ్రేక్ ఇన్స్పెక్టర్ పేరుతో వాహనాలు ఆపుతూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు పోలీసులు తేల్చారు. 2023లో నరసరావుపేటలో తక్కువ ధరకే బంగారం అంటూ కారు 40 లక్షల రూపాయలతో ఏఎస్ఐ కుమారుడు ఉడాయించినట్లు పోలీసులు తెలిపారు. గ్యాంగ్ ఏర్పాటు చేసుకుని జిల్లాలో పలు దందాలకు పాల్పడుతున్నాడన్నారు. కుమారుడు నేరాలకు తండ్రి కూడా సహకరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఏఎస్ఐ కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారికి రవాణా శాఖతో ఎలాంటి సంబంధం లేదని అధికారులు స్పష్టం చేశారు. యాక్సిడెంట్ జరిగిన 5 నిమిషాల ముందు నుండి యాక్సిడెంట్ జరిగిన తర్వాత వాటికి కూడా అన్ని ఫుటేజెస్ అన్ని చూశాను. ఫుటేజెస్ అన్ని చూసినప్పుడు ఈ లారీని ఒక కారు ఓవర్టేక్ చేసి ముందుకెళ్ళి ఆపే ప్రయత్నం చేసింది. ఆ ఆపే కారు కూడా ఎక్స్ట్రీమ్ లెఫ్ట్కి వెళ్ళారు. ఈ లారీ కూడా లెఫ్ట్కి వెళ్తుంది. ఇది ఆపే క్రమంలో వెళ్తున్నప్పుడు ఈ కారు నంబర్ తెలిసింది ఏంటంటే TS08HY3158గా గుర్తించాము. ఈ కారు మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఏ ఉద్యోగికి లేదు. మా పల్నాడు రవాణా శాఖలో ఏ ఉద్యోగికి ఆ కారు లేదు. తర్వాత ఆ కారులో దిగిన వ్యక్తులు కూడా కెమెరాలో వాళ్ళ ఫేసెస్ చూసాం. వాళ్ళెవరు కూడా మా ఎంప్లాయీస్ కాదు. గుంటూరు జిల్లా మంగళగిరి ఇందిరానగర్లోని శ్రీకృష్ణ ఆలయ నిర్మాణానికి అనుమతి లేకపోవడంతో పక్కన నిర్మించిన గోడలు తొలగించడానికి వచ్చిన అధికారుల్ని స్థానికులు అడ్డుకున్నారు. ఆలయ నిర్మాణానికి అనుమతులు లేవని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని అధికారులు తెలిపారు. ఆలయాన్ని తొలగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించడంతో అధికారులు వెనుతిరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆలయ నిర్మాణానికి మరో ప్రదేశంలో అనుమతులు వచ్చాయని, అప్పటి వరకు విగ్రహాన్ని ఇక్కడే ఉంచాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఎలాంటి ఘర్షణ జరగకపోవడంతో పోలీసులు, అధికారులు ఊపి పిలుచుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2 రోజుల పాటు నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025కు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సదస్సు ద్వారా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, పురోగతి, ఆవిష్కరణలకు వేదిక కావాలని ఆకాంక్షిస్తున్నట్లు ఎక్స్ వేదికగా చంద్రబాబు ట్వీట్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా వినుకొండలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినుల సౌకర్యాలు, భోజన నాణ్యత, నీటి సరఫరా, పరిశుభ్రతను స్వయంగా పరిశీలించారు. విద్యార్థినులతో మంత్రి సవిత నేరుగా ముచ్చటిస్తూ వారి సమస్యలు, అవసరాలు తెలుసుకున్నారు. భోజనంలో ఏవైనా లోపాలు ఉన్నాయా, చదువుకు కావాల్సిన వాతావరణం సరిగా ఉందా అంటూ ప్రతి అంశాన్ని వివరంగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు తెలియజేసిన సమస్యలను వెంటనే పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హాస్టల్లో భద్రతా ఏర్పాట్లు, వంటగది పరిశుభ్రత, వైద్య పరీక్షల రెగ్యులర్ ఫాలోఅప్ను మంత్రి పరిశీలించారు. పిల్లలు ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామంతో పాటు యోగా వంటివి చేయాలని సూచించారు. వంటగది, మరుగుదొడ్లు, పాఠశాల పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు.
రాష్ట్రంలోని ఓడరేవుల వెంట 8 పారిశ్రామిక నగరాలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న, కొత్తగా నిర్మాణంలో ఉన్న పోర్టుల పరిధిలో వీటిని మెరుగుపరచనుంది. ఆయా పోర్టులు అక్కడి అవసరాలకు తగ్గట్లుగా క్లస్టర్ల ఏర్పాటుకు ఏపీ మ్యారిటైమ్ బోర్డు ఏపీఎంబీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, మూలపేట, దుగ్గరాజపట్నం, రాంబిల్లి, కృష్ణపట్నం పోర్టుల్ని పీపీపీ విధానంలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. పోర్టు నుంచి 100 కిలోమీటర్ల పరిధిని పోర్టు ప్రాక్సిమల్ ఏరియాగా గుర్తించి తదనుగుణంగా ప్రణాళికలు, మాస్టర్ ప్లాన్ను ఏపీ మ్యారిటైమ్ బోర్డు ఏపీఎంబీ తయారు చేసింది. ఆ పరిధిని గోదాములు, నివాస ప్రాంతాలు, ఆఫీసు స్పేస్, ఇతర ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుగుణంగా జోన్లుగా విభజించి వాటి ఆధారంగా భవిష్యత్తులో వచ్చే ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వనున్నారు. దీనికోసం స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలతో ఏపీఎంబీ ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే ఉన్న సరుకు రవాణా, పారిశ్రామిక అభివృద్ధి అవకాశాలను వినియోగించుకోవడం ద్వారా పోర్టు ఆధారిత గ్రామాలను సమగ్ర ఆర్థిక నగరాలుగా ఉన్నతీకరించాలని అధికారులు ప్రణాళికలు రచించారు. ఆధునిక మౌలిక సదుపాయాలు, డిజిటల్ వ్యవస్థలు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు ఏర్పాటు చేయడం ద్వారా వివిధ క్లస్టర్లు రూపుదిద్దుకుంటాయి. ఎంఎస్ఎంఈలు, నౌకా నిర్మాణం, ఉక్కు పరిశ్రమలు, లాజిస్టిక్స్ సంస్థలు విస్తరిస్తాయి. తద్వారా తీర ప్రాంతంలో పట్టణీకరణ, ఉపాధి అవకాశాలు, ఎగుమతులకు ప్రోత్సాహం లభిస్తుంది. విశాఖలో మెరైన్, ఫార్మా క్లస్టర్ ద్వారా సముద్ర ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్, ఫార్మా, బయోటెక్ ఎగుమతులపై దృష్టి పెట్టనున్నారు. మూలపేటలో ఇంటిగ్రేటెడ్ సీఈటీపీలు, లాజిస్టిక్స్, శిక్షణా కేంద్రాల ఏర్పాటు ద్వారా ఫార్మా, బయోటెక్ రసాయనాల ఎగుమతులకు అవకాశం ఉంది. రాంబిల్లి పోర్టులో నౌకాదళానికి అవసరమైన రక్షణ పరికరాల తయారీ జోన్, హై సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు కానుంది. కాకినాడ పోర్టు నుంచి పెట్రోలియం, లాజిస్టిక్స్, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై దృష్టి సారించనున్నారు. మచిలీపట్నంలో లాజిస్టిక్స్ ఇంటిగ్రేషన్తో ఈవీ, ఆభరణాల తయారీ సెజ్, ఆటో విడిభాగాల తయారీ, రామాయపట్నం పోర్టు ప్రాంతంలో చమురు నిల్వలు, మిశ్రమం, అంతర్గత పంపిణీ కనెక్టివిటీని బలోపేతం చేయనున్నారు. దుగ్గరాజపట్నం షిప్ బిల్డింగ్లో మెరైన్ సెజ్, రోబోటిక్ షిప్ యార్డ్, మార్జిలర్ డ్రై డాక్యార్డ్లతో ఎకోసిస్టమ్ అభివృద్ధి చేయనున్నారు. కృష్ణపట్నం ఎలక్ట్రానిక్స్, క్లీన్ ఎనర్జీ క్లస్టర్లో క్లీన్ టెక్, ఎలక్ట్రానిక్స్ పార్క్, సౌర విద్యుత్, కార్ల ఎగుమతికి వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. పోర్టు ప్రాక్సిమల్ ఏరియాలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు 10,522 కోట్ల 90 లక్షల రూపాయలతో పనులు చేపట్టాలని ప్రతిపాదనలు రూపొందించారు. సాగరమాల ఫేజ్ 2 కింద ఈ ప్రాజెక్టులు సాధించేలా కేంద్రంతో రాష్ట్ర అధికారులు సంప్రదింపులు చేస్తున్నారు. మచిలీపట్నం పోర్టులో విద్యుత్ సరఫరా పనులకు 50 కోట్లు కేటాయించనుండగా నీటి సరఫరాకు మరో 50 కోట్లు ఖర్చు చేయనున్నారు. పోర్టు పరిధిలో అభివృద్ధి పనులకు 2,089 కోట్ల 48 లక్షలు కేటాయించనున్నారు. కృష్ణపట్నం పోర్టు పరిధిలో అభివృద్ధి పనులకు 1,376 కోట్ల 62 లక్షలు వ్యయం చేయనున్నారు. మూలపేట పోర్టు పరిధిలో అభివృద్ధి పనులకు 6,742 కోట్ల 80 లక్షల రూపాయలను ప్రతిపాదించారు. రామాయపట్నం పోర్టు పరిధిలో రోడ్లకు 120 కోట్లు, విద్యుత్ సరఫరాకు 50 కోట్లు, నీటి సరఫరా పనులకు 50 కోట్లు వ్యయం చేయనున్నారు. వ్యవసాయంలో దిగుబడి కోసం ఎరువులు, పురుగుమందుల వినియోగం విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో సేంద్రియ సాగుతో అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు రైతు. ఆరోగ్యంతో పాటు అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. తోటి రైతుల్ని సేంద్రియ సాగు వైపు నడిచేలా ప్రోత్సహిస్తున్నారు. ఇంతకీ ఎవరా రైతు? ఎన్నేళ్ల నుంచే సేంద్రియ సాగు చేస్తున్నారు? ఏ పంటలు పండిస్తున్నారో ఈ కథనంలో చూద్దాం. చూస్తున్నారుగా ఈ వరి పంటని. కంకులు సుమారు 5 అడుగుల మేర ఎత్తు ఉన్నాయి. 3 అడుగులు ఉండే వరి పైరే తుపానులకు నేలవాలింది. కానీ ఇది మాత్రం చెక్కు చెదరలేదు. ఒకే రకం నేలలోనే సాగు చేసినా రసాయనాల వల్ల భూమి పట్టుకోల్పోయి పంట పడిపోయింది. సేంద్రియ సాగు వల్ల వేర్లు భూమిలోకి చొచ్చుకొనిపోయి పంట నిలబడింది. అదే సేంద్రియ సాగు మహిమ అంటున్నారు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వైకుంఠ లక్ష్మీపురానికి చెందిన అట్లూరి వెంకట సత్యనారాయణ.
వెంకట సత్యనారాయణ, విజయరాం అనే శాస్త్రవేత్త ప్రోత్సాహంతో 2017లో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రారంభించారు. స్నేహితుడు రమేష్ ఇచ్చిన కృష్ణవేణి అనే రకం విత్తనాలతో తొలి పంట వేశారు. రసాయనాలతో నిండిన భూమి కావడంతో మొదటి 2 ఏళ్లు దిగుబడి తక్కువగా వచ్చింది. కానీ ఆ తర్వాత నుంచి దిగుబడి పెరిగింది. ఎరువులు, పురుగు మందులతో ఎకరానికి 40 బస్తాలు పండిస్తున్న రైతు కంటే తక్కువ దిగుబడి వచ్చినా లాభాలు మాత్రం ఎక్కువగానే ఆర్జిస్తున్నట్లు సత్యనారాయణ చెబుతున్నారు. 2017 నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానండి. బయట రసాయనాలు, పురుగు మందులు అలాంటివి ఎప్పుడు వాడం. ఈ 7 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి వాడటం మొదలుపెట్టిన తర్వాత పొలాలు కూడా ఆటోమేటిక్గా మారిపోయింది. ఫస్ట్లో అలా కాకుండా అవి రోగనిరోధక శక్తిని పెంచుకున్నాయి. దానికి తగ్గట్టు దేశీయ వరి విత్తనాల్లో కూడా రోగనిరోధక శక్తి ఉంటుంది కాబట్టి మనకు ఆ అవసరం ఉండదు. కొందరు రైతులు అడుగుతారు, మేము పక్కన వేస్తుంటే నువ్వు ఎందుకు అయ్యు అట్లా చెప్తావు, రాకుండా ఎలా ఉంటుంది వరి అన్నాక అంటారు. రాదండి, వీటికి ప్రతి సంవత్సరం రకాలు మారుస్తుంటాయి. ఎక్కువగా కొన్ని మంచి ఐటమ్స్ ఉంటే కంటిన్యూ చేస్తుంటాం. గోదావరి ఇసుకలు ఉంది, 6-7 సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తూనే ఉన్నది. ఎందుకంటే అందరికీ భోజనం చాలా బాగుంటుంది. 5 ఎకరాలండి నేను చేసి. దిగుబడి అనేది బయట అన్ని పోల్చుకుంటే కొంచెం తక్కువే ఉంటుంది. ఉన్నప్పటికీ మనకి ఇన్కమ్ బాగుంటుంది. ఔషధ గుణాలు ఉన్నటువంటి రకాలు ఉన్నాయి కాబట్టి అండ్ కొంచెం డిమాండ్ ఉంది వాటికి మార్కెట్లో. మార్కెటింగ్ అనేది ఫస్ట్లో చాలా ఇబ్బంది పడ్డా, ఎవరో కొనక 2 సంవత్సరాలు అయితే మానేద్దాం అనిపించి, కానీ పట్టుదలగా మానకుండా చేస్తూనే ఉన్నా. మానవత అని ఒక సంస్థ ఉందండి, వాళ్ళు నాకు 4 సంవత్సరాల నాడు సన్మానం చేశారు. ఇట్లా చేస్తున్నందుకు, మంచి విత్తనాలు పెడుతున్నావు ఇట్లా. అక్కడి నుంచి వాళ్ళు కొనటం, వాళ్ళు ఇంకా వేరే వాళ్ళకి చెప్పడం, అట్లా ఒకరి నుంచి ఒకరికి వెళ్ళింది తప్ప నేనేమి అడ్వర్టైజ్మెంట్ చేయలేదు, షాప్ పెట్టలేదు. సేంద్రియ సాగుపై తోటి కర్షకులకు అవగాహన కల్పిస్తున్నారు సత్యనారాయణ. విత్తనాలు అందించి ప్రోత్సహిస్తున్నారు. పిల్లలు పుట్టని వారికి, గర్భవతులకు, పిల్లలకు పాలిచ్చే తల్లులకు అవసరమైన సేంద్రియ వరి కూడా తాను సాగు చేస్తున్నట్లు సత్యనారాయణ చెబుతున్నారు. సేంద్రియ సాగు వల్ల ఆరోగ్యం బాగుంటుందని, అందరూ దీనివైపు రావాలని పిలుపునిస్తున్నారు. ప్రభుత్వం కూడా సహకరిస్తే మరింత మంది ఇటువైపు అడుగులు వేస్తారని చెబుతున్నారు. మనకు చేస్తున్నటువంటి వ్యవసాయం ఏంటంటే హైబ్రిడ్ విత్తనాలే కాకుండా అధిక ఎరువులు వాడటం, అధిక పురుగు మందులు వాడడం వల్ల అధిక దిగుబడి కోసం రైతు బాగా ఆరాటపడుతున్నాడు. చాలా పంట వస్తుంది, లాభం వచ్చిందన్న వాళ్ళు లేరు. అదే దానికి తోడు ఏంటంటే భూసారం తగ్గిపోతుంది. మనుషులు కూడా అంతే, జబ్బులు వస్తున్నాయి, రకరకాల జబ్బులు, క్యాన్సర్ కానీ వేరే వ్యాధులు కానీ వస్తున్నాయి. నేను మొత్తుకుంటున్నా, అయ్యా బాబు నేను విత్తనాలు ఇస్తాను, మీరు 1 ఎకరం 1/2 ఎకరం స్టార్ట్ చేయండి. కొనేవాళ్ళు లేరు అనుకుంటే నేను చెప్తాను, మార్కెటింగ్ విధానం కూడా నేనే చెప్తానని చెప్పా. కొంచెం సుముఖం చూపించారు. మా పొలంలోకి వచ్చిన మనుషులందరూ కూడా నిన్ను చూశారు. ఈ 2 రోజులు మట్టి 3 రోజుల నుంచి చూసి వాళ్ళని మేము పెడతామండి అని ముందుకు వస్తున్నారు. నేను ప్రోత్సహించిన దానికన్నా గవర్నమెంట్ ప్రోత్సహించితే నాలాంటి వాళ్ళు ఏంటి, ఇంకా ఆ కింద వాళ్ళు ఏంటి, ఇంకా పైన వాళ్ళు ఏంటి, అందరికీ కూడా కంబైన్డ్గా అందరూ ముందుకు వచ్చి చేస్తారండి. సత్యనారాయణ స్ఫూర్తితో తాను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నట్లు రవి అనే రైతు చెబుతున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందుతున్నారని అంటున్నారు. మొదటి సంవత్సరం గోదావరి ఇసుకలు పండించాను. 70 సెంట్లు వచ్చి 18 బత్తాలు అయింది. తర్వాత ఈ సంవత్సరం ఇంద్రాణి రకం వేసానండి. 18 బత్తాల దాకా అవ్వచ్చండి. సత్యనారాయణ గారి స్ఫూర్తితో సేంద్రియ వ్యవసాయం అనేది మేము చేయటం జరుగుతుంది. మాకు ఆరోగ్యాలు కూడా అన్ని బాగుంటున్నాయి. బయటకు అమ్మకుండా సేంద్రియ వ్యవసాయం చేసి వాటిని మేము ఆడించుకొని తినటం, దానివల్ల మా కుటుంబాలకు కూడా మళ్ళీ చుట్టాలకు కూడా కొంచెం సేంద్రియ వ్యవసాయం గురించి ప్రోత్సాహం చేయటం, వారికి చెప్పడం చేయటం ఉంది. ప్రస్తుతం సాగులో ఎరువుల వినియోగం ఎక్కువగా జరుగుతోంది. ఈ పంటను తినడం వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు. ప్రజలకు ఆరోగ్యాన్ని అందించడంతో పాటు తోటి రైతుల్లో సేంద్రియ వ్యవసాయం పట్ల మక్కువ పెంచేందుకు సత్యనారాయణ అనే రైతు సేంద్రియ పద్ధతిలో వివిధ రకాల వరి ఉత్పత్తులను ఉత్పత్తి చేసి తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కెమెరామన్ నాగరాజ్తో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, కృష్ణా జిల్లా. కేంద్రపాలిత ప్రాంతం యానాంలోని సమ్మెవీర వెంకట సత్యనారాయణ నివాసంలో అరుదైన జాతికి చెందిన బ్రహ్మకమల మొక్క 15 పూలు పూసి అబ్బురపరుస్తోంది. సాధారణంగా బ్రహ్మకమల మొక్క నాటిన 5 ఏళ్ల తర్వాత ఏడాదికి ఒకసారి 1 లేదా 2 పూలు మాత్రమే పూస్తుంది. అరుదైన సందర్భాల్లో మాత్రమే 5-6 పూల వరకు పూస్తాయి. అలాంటిది పాసురియా ఆబ్లవెట్టా జాతికి చెందిన బ్రహ్మకమలానికి ఒకేసారి 15 పువ్వులు పూశాయి. అతి శీతల ప్రదేశాలైన హిమాలయ, నేపాల్, భూటాన్ ప్రాంతాలలో విరివిగా ఈ జాతి మొక్కలు పెరుగుతూ ఉంటాయని మొక్కను పర్యవేక్షిస్తున్న డాక్టర్ భవానీ దుర్గా అన్నారు. మా ఇంట్లో ఇది వేసి 4 సంవత్సరాలు అయింది.
ఒకేసారి 15 పువ్వులు పూయడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇలా ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు. లాస్ట్ ఇయర్ కూడా 1-2 పువ్వులు పూసినాయి, కానీ ఇలా 15 పువ్వులు ఒకేసారి పూయడం మాత్రం చాలా ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగజేసింది. నార్మల్గా బ్రహ్మకమలం అనేది మనం చూస్తే లీఫ్ బ్రయోఫిలం అనే ఫ్యామిలీకి సంబంధించిందండి. దానివల్ల మనకి వృక్షం జాతిలాగా ఉండదు, కానీ ఒక లీఫ్, ఒక ఆకు ద్వారా మనకి ప్రొపగేషన్ జరుగుతుంది. ఆ ఆకుని యొక్క టిప్స్ ద్వారా మనకి మొగ్గల్లా వచ్చి ఆ మొగ్గలు ఒక 1 మంత్కి మనకి ఇలా ఫ్లవర్స్లో అయితే మారుతాయండి. సాధారణంగా మనకి బ్రహ్మకమలం అనేది వేసిన తర్వాత మినిమం 5 years పైనే పడుతుంది. అలాగే రాత్రి పూసి మళ్ళీ రాత్రి మాత్రమే క్లోజ్ అయిపోతుంది. కానీ ఈ రేర్ వెరైటీ బ్రహ్మకమలం మాత్రం రాత్రి పూసి పగలంతా కూడా మనకి విచ్చుకునే ఉంటుంది. ఛత్తీస్గఢ్లో మరో 11 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ తివారీ అందిస్తారు. మహేష్ తివారీ, లొంగిపోయిన వారిలో కీలక సభ్యులు ఎవరెవరు ఉన్నారు? ఛత్తీస్గఢ్ లో ఇవాళ లొంగిపోయిన దాంట్లో రామ్దేర్ ఇది చాలా పెద్ద పేరు అనొచ్చు మన మావోయిస్ట్ ఉద్యమంలో. ఎందుకంటే ఈ గడ్చిరోలి జిల్లాకు తలిగి ఉన్న మధ్యప్రదేశ్ బార్డర్ ఏదైతే ఉందో బాలాఘాట్, అక్కడ నుంచి ఛత్తీస్గఢ్ కు రాజ్నాంద్గావ్, ఈ పూర్తిగా ఈ ఏరియాకు ఒక ఎంఎంసీ జోన్, మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఎంఎంసీ జోన్ అని ఒకటి మావోయిస్టులు క్రియేట్ చేశారు. కనీసం 10 సంవత్సరాల కంటే ఎక్కువ అవుతుంది. ఎందుకంటే అబుజమాడ్ తర్వాత సేఫ్ జోన్ అని మావోయిస్టులకు ఇది కంచుకోట అని గుర్తుపట్టే ప్రాంతం. ఆ ప్రాంతంలో మిలిన్ తేలుతుమ్డే మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ సభ్యుడు ఉండే, అతనికి బాధ్యత అప్పచెప్పారు. అయితే ఆయన 2022లో ఎన్కౌంటర్ మృతి చెందిన తర్వాత రామ్దేర్ పైన ఈ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు ఎంఎంసీ జోన్ ది. అయితే ఈ ఎంఎంసీ జోన్ కు పూర్తిగా మావోయిస్టు కార్యకలాపాలకు బాధ్యుడు రామ్దేర్ ఉన్నాడు. అయితే రామ్దేర్ తోటి ఉన్న 11 మావోయిస్టులు ఇవాళ ఛత్తీస్గఢ్ లో రాజ్నాంద్గావ్ పోలీసుల దగ్గర లొంగిపోయారు. మావోయిస్టు ఉద్యమానికి చాలా పెద్ద ఎదురు దెబ్బ అనొచ్చు. ఎందుకంటే రామ్దేర్ చాలా పెద్ద యాక్టివ్ మెంబర్ గా ఉన్నాడు. మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఆయన పనిచేస్తున్నారు. ఆయన పైన అన్ని స్టేట్లు కలిసి కనీసం 3 కోట్ల పైన బహుమానం ఉన్నది అని చెప్తున్నారు. ఇవాళ వాళ్ళ దగ్గర ఉన్న ఆటోమేటిక్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్సాస్, తర్వాత కార్బైన్, అటువంటి వెపన్స్ తోటి వీళ్ళందరూ రాజ్నాంద్గావ్ పోలీసుల వద్ద లొంగిపోయారు. చాలా పెద్ద ఎదురు దెబ్బ. ఎందుకంటే ఇది గడ్చిరోలి, గోందియా, తర్వాత మధ్యప్రదేశ్ బాలాఘాట్, తర్వాత ఛత్తీస్గఢ్ రాజ్నాంద్గావ్, కాంకేర్, ఈ పూర్తిగా ఏదైతే ఎంఎంసీ జోన్ ఉందో ఈ 3 స్టేట్లది, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎంఎంసీ జోన్ ల యాక్టివిటీస్ అన్ని ఈ రామ్దేర్ నేతృత్వంలో జరిగేవాయి. అయితే రామ్దేర్ లొంగిపోకట మావోయిస్టులకు ఈ ఏరియా పూర్తిగా ఎంఎంసీ జోన్ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు ఇక ఫ్రీ మావోయిస్ట్ జోన్ గా గుర్తుపడే అవకాశం ఉంది. ధన్యవాదాలు మహేష్ తివారీ. థాయిలాండ్, కాంబోడియా మధ్య మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో ఒక థాయ్ సైనికుడు మృతి చెందగా అనేక మంది గాయపడ్డారు. ఆగ్రహించిన థాయిలాండ్ సైన్యం కాంబోడియాలోని సైనిక పోస్టులే లక్ష్యంగా వైమానిక దాడులు నిర్వహించింది. ముందు దాడి చేసింది మీరంటే మీరని 2 దేశాలు ఆరోపించుకుంటున్నాయి. సరిహద్దు గ్రామాల ప్రజల్ని 2 దేశాల సైన్యాలు ఖాళీ చేయిస్తున్నాయి. జూలైలో థాయిలాండ్, కాంబోడియా మధ్య జరిగిన 5 రోజుల మినీ వార్లో డజన్ల సంఖ్యలో సైనికులు, పౌరులు మృతి చెందారు. పరిస్థితి చేయి దాటుతుండటంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకుని 2 దేశాల ప్రభుత్వాల్ని సంధికి ఒప్పించారు. అక్టోబర్లో సంధి ఒప్పందం అమల్లోకి వచ్చింది. తాజాగా కాంబోడియా సైనికులు తుపాకులతో కాల్పులు జరపగా తమ సైనికుడు చనిపోయాడని, 4 గాయపడ్డారని థాయ్ సైన్యం తెలిపింది. అందుకే వైమానిక దాడి చేసినట్లు పేర్కొంది. థాయ్ ఆరోపణలు అవాస్తవమని కాంబోడియా రక్షణ శాఖ ప్రకటన విడుదల చేసింది. వెంటనే కవ్వింపు చర్యలు ఆపివేసి సరిహద్దుల్లో శాంతి స్థిరత్వానికి కట్టుబడి ఉందామని పిలుపునిచ్చింది. ఉత్తర గోవాలోని బిర్చ్ బై రోమియో లేన్ నైట్ క్లబ్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. క్లబ్ అనుమతుల విషయంలో అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. అగ్నిమాపక శాఖ నుంచి నైట్ క్లబ్ యాజమాన్యం నిరభ్యంతర పత్రం పొందలేదని కనుగొన్నారు. అనంతరం నైట్ క్లబ్కు చెందిన చీఫ్ జనరల్ మేనేజర్, బార్ మేనేజర్, గేట్ మేనేజర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నైట్ క్లబ్ యజమానులు సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రాతో పాటు ఈవెంట్ ఆర్గనైజర్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు మంజూరు చేసిన 3 సీనియర్ ఉద్యోగులను గోవా ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఎలక్ట్రిక్ ఫైర్ వర్క్స్ ను పేల్చడం వల్ల మంటలు చెలరేగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
అటు ప్రమాదంపై దర్యాప్తునకు గోవా ప్రభుత్వం 3 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. వారంలోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. శనివారం అర్ధరాత్రి క్లబ్లో డాన్సర్ల ప్రదర్శన జరుగుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 5 పర్యాటకులు సహా 25 మంది మృతి చెందారు. మరో 6 గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు గోవా ప్రభుత్వం 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. సాధారణంగా మన ఇంటికి కొంత దూరంలో ఉండే మరో ప్రదేశానికి వెళ్లాలంటే బైక్ పైనో బస్సులోనూ ప్రయాణం చేస్తాం. కానీ హర్యానాలోని ఓ మహిళ మాత్రం ఇంటికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోదరుడిని తన కుమారుడి వివాహానికి ఆహ్వానించేందుకు ఏకంగా హెలికాప్టర్లో వెళ్లి గ్రామస్తులందరినీ ఆశ్చర్యపరిచారు. హర్యానాలోని మిలీనియం సిటీగా ప్రసిద్ధి చెందిన గురుగ్రామ్ ప్రజలకు హెలికాప్టర్ పట్ల ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఇక్కడి భౌరఖుర్ద్ గ్రామంలో పింకీ అనే మహిళ కుమారుడికి డిసెంబర్ 11న వివాహం నిశ్చయమైంది. ఈ సందర్భంగా పింకీ దహియా తన కుటుంబంతో కలిసి హెలికాప్టర్లో వెళ్లి తన సోదరుణ్ణి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎప్పటికీ గుర్తుండాలన్న ఉద్దేశంతోనే హెలికాప్టర్లో వెళ్లి తన సోదరుడికి ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు ఆమె తెలిపారు.